నమస్తే. నమస్తే అన్న. ఏం పేరు బ్రదర్? విక్రమ్. విక్రమ్ ఏం చేస్తారు? విక్రమ్ నా షాప్ అన్న మనది రాయల్ సెలూన్ నల్గొండలో శివనగర్. అవునన్న. అంటే ఎట్లా గిరాక్ ఎట్లా వచ్చింది? పర్లేదన్న మంచిగా నడుస్తుంది. చూస్తే బాగా చదువుకున్నా లేకున్నా? అన్న చదువుకున్నా అది చదువుతారా మనకి ముందు పోక వర్క్లో వచ్చినాం మనం. స్టడీ ఏం చేసినాం? ఇంటర్ కులవృత్తేనా పర్ డే ఎంత వస్తాయి? వస్తే అన్న 1800 2000 ఇట్లా వస్తాయి అప్పుడు అన్న. ఓన్లీ ఇంకా వర్కర్లు ఉంటారు అన్న, ఇద్దరు ఉంటారు. షాపు 10,000 అన్న ప్రజెంట్. ఇక మిగులుతాను నాకు 10,000 5,000 అట్లా మిగులుతుంటుంటాయి. ఈ ఖర్చులు పోనీ ఇంకా జీవనాధారం ముందలు పోనీకే మిగులుతుంటాయి అంతేగాని ఇంకా. మ్యారీడ్ అన్న. మ్యారీడ్. ఓకే. ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ అంత అడవులు ఉన్నది. భారతదేశంలో కూడా ప్రధాని ఎన్నిక జరిగే విషయం అది. బీజేపీ అండ్ కాంగ్రెస్ ప్రధాన పోటీ పడుతున్నాయి. భారతదేశం డెవలప్ కావాలన్నా, భారతదేశంలో పేరు ప్రఖ్యాతలు కావాలన్నా దేశంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బెటర్ అనుకుంటున్నాను? ఇప్పుడు దేశంలో ఏంటంటే ఇప్పుడు ఏ పార్టీ వస్తే ముందు పోతున్నది అందరూ తెలిసి ఉంటుంది. కాకపోతే చెప్పనీకి ఏంటంటే అందరు భయపడుతుంటారు. ఇక మన దేశంలో ముందు పోవాలంటే మన నరేంద్ర మోడీ గారు ముందు ఆయన వస్తేనే దేశంలో ముందు పోతుంది, ఇంకా అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు మన నరేంద్ర మోడీ గారు వచ్చిన కానీ మన దేశంలో ఒక బాంబ్ బ్లాస్ట్ లేదు. అంత ముందుకు వేరే రాజకీయాలు ఉన్నప్పుడు ఎన్ని బాంబ్ బ్లాస్ట్ అన్ని అందరూ తెలిసే ఉంటుంది. ఆయన వచ్చిన కానీ ఇప్పుడు దేశం ఎంత నిమ్మలంగా ఉందో అందరూ తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే మన అయోధ్య కొన్ని వేల కలరం అన్నది అంత ముందుకున్న రాజకీయాలు వాళ్ళ కానిది మన నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మన కళందరినీ నిజం చేసిండు. అట్లనే ఇంకేంటంటే ఇంక అట్లనే అదే ఆయన వచ్చిననుకో ఇంకా మన కళని ఇంకా అట్లనే నిజం చేస్తుంటాడు. మనం కూడా ముందు పోవాల్సి ఉంటుంది అప్పుడు. ఓకే. ఇప్పుడు దేశంలో మోడీ కావాలి. నల్గొండ పార్లమెంట్ లో కూడా భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంది. భారతీయ జనతా పార్టీకి అవకాశం ఉంటుంది? ఉంటుంది అన్న, ఖచ్చితంగా. ఈసారి ఖచ్చితంగా వస్తుంది కాంగ్రెస్ ముచ్చటైతే. నాకు తెలిసి అయితే ఇప్పుడు ఇక ఉన్నది రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన ఏం హామీలు ఇచ్చిండో ఏం దానివల్ల ఇప్పుడు ఆర్థికంగా మనం తిరిగి ఆటో వాళ్ళకి గిట్లా దానికి గిట్ల దీని గిట్ల ఎంత దెబ్బ పడదో అలా తెలుస్తుంది. ఇంకా నెక్స్ట్ జనరేషన్ ఏంటంటే ఇప్పుడు వచ్చే ఎలక్షన్ లో తెలుస్తుంటది ఎవరు గెలిచారు అని. కాకపోతే ఇప్పుడు పైన మాత్రం మన నరేంద్ర మోడీ అయితే ఖచ్చితంగా వస్తారు అంతే. ఇంకా అయితే 100%. మీలాంటి యూత్ బాగా అనుకుంటారు బాగా బీజేపీ రావాలంటే ఇక అభివృద్ధులు చూస్తున్నాం కన్నా మన ఏం జరుగుతున్నాయి ఏం చేసారు అని తెలుస్తున్నాయి కదా. నేనంటే ఎంటర్ అవుకున్నా కానీ అంత స్టడీ అంత నాలెడ్జ్ అయితే లేదు. కాకపోతే వింటుంటాం మేము కటింగ్ షాప్ కాబట్టి ఇక్కడికి వందల రకాలుగా మనుషులు వస్తుంటారు. 100 రకాల మాటలు మొత్తం మనకు తెలుస్తుంటాయి. అరే ఈసారి ఎవరు గెలుస్తారు ఏంది ఎట్లా ఓలేట్ చేస్తారో తెలుస్తుంటాయి. కాబట్టి ఆ ఒపీనియన్ తో మీకు చెప్పగలుగుతున్నాం అంతేగాని నాకైతే ఇప్పుడు కొన్ని ఏంటంటే ఆయన చేసే కూడా చూస్తున్నాం కదా, దానివల్ల ఇంకొంచెం ఇంకా ఎక్కువ చెప్పగలుగుతున్నాం అట్లా. అదేనా 100% అన్న. అది ఖచ్చితంగా చేయలేకపోయి చెప్పవచ్చు మనం. జై శ్రీరామ్. ఓకే, థాంక్యూ. నా జై శ్రీరామ్.